కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు లేవని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగాల క్యాలెండరే కాదు, ఉత్పత్తి క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ చూసి స్కూల్ పిల్లలు నవ్వుకుంటున్నారని తిప్పిపొడిచారు. ప్రజలను అవసరానికి వాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి మించిన పార్టీ లేదని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ చూసి స్కూల్ పిల్లలు సైతం నవ్వుకుంటున్నారు. మొన్న నాకు ఫోన్ వచ్చింది తెలంగాణ భవన్ నుండి. ఇక్కడ ఒక మిత్రుడు అన్న జాబ్ క్యాలెండర్ వచ్చింది, ఒకసారి చూడండి, మీరు ప్రెస్లో నేను మాట్లాడాలనుకుంటుందని చెప్తే నేను వాట్సాప్ ఓపెన్ చేసి ఆ జాబ్ క్యాలెండర్ను చూస్తే నా పక్కనే మా కజిన్ వాళ్ళ బాబు ఉన్నాడు, స్కూల్ పిల్లవాడు, 5వ తరగతి. బాబా ఏం చూస్తున్నావు అంటే నేను జాబ్ క్యాలెండర్ చూస్తున్నా అన్నాడు. వాడు కూడా చూసిండు జాబ్ క్యాలెండర్. చూస్తే వాడు నవ్విండు. అరే ఎందుకు నవ్వుతున్నావు అంటే క్యాలెండర్ అంటే అలా డేట్ ఉండాలి కదా, డేటే లేదు, అది క్యాలెండర్ ఎట్లయితుంది అని అడిగింది. దాని తర్వాత నేను ప్రతి పేజీ వెతికిన, సరే ఇది డేటు లేదు కాబట్టి ఇది క్యాలెండర్ కాదు, కనీసం జాబులన్నీ ఏమైనా ఉంటాయా అని చెప్పేసి నేను మొత్తం ప్రతి లైన్ టు లైన్ చదివిన. ఇల్లు ఎక్కడైనా జాబులు ఉన్నాయా అని చెప్పేసి మైక్రోస్కోప్ పెట్టి చూసినా, భూతద్దం పెట్టి చూసినా కూడా ఇలా ఒక్క జాబ్ కూడా కనబడతలేదు. ఇది ఉద్యోగ క్యాలెండర్ కాదు, ఇది ఉత్తి క్యాలెండర్, ఉత్తిత్తి క్యాలెండరు, ఒళ్ళెక్కల క్యాలెండర్. ఇది సిగ్గుండాలే, ఇది జాబ్ క్యాలెండర్ అని చెప్పడానికి కొంచెమన్నా సిగ్గుండాల. మైసూర్ పాకులో మైసూర్ లేకపోయినా కనీసం పాకు ఉంటుంది, మైసూర్ బజ్జీలో మైసూర్ లేకపోయినా బజ్జీ ఉంటుంది, బొంబాయి రవ్వలో బొంబాయి లేకపోయినా కనీసం రవ్వ ఉంటుంది. కానీ ఈ జాబ్ క్యాలెండర్లో ఇలా జాబు లేదు, క్యాలెండరు లేదు. ఇది మీ జాబ్ క్యాలెండర్, ఉత్తి కాగితం. ఇది దీనికో ఆథెంటిసిటీ లేదు, దీనికో సిగ్నేటరీ లేదు, ఏది లేదు. అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసి జారుకుందాం అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జారుకునే క్యాలెండరు. మీ బాధ్యత నుండి మీరు తప్పించుకోవడానికి రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ అనే ఈరోజు యువత అంతా కూడా దీన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.